హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుడు మనమలందరినీ కూడా ఆయన కృపలో, ఆయన రెక్కల చాటున, ఆయన భద్రతలో ప్రభు మనమలందరినీ కూడా కాచి కాపాడినాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమందు, ఈ పునరుత్థాన దినమందు, ఈ రెండవ ఆరాధనలో మనమందరము కలిసిలాగా జీవము గల దేవుని స్తుతించి ఆరాధించే గొప్ప కృప దేవుడు మనకిచ్చిన దేవునికి స్తోత్రం. కొన్ని అద్భుతమైన సాక్ష్యాలు కూడా మనం విన్నాం. సాక్ష్యాలు పంచుకున్న బిడ్డలను, వారి కుటుంబాలను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మన మధ్యలో బ్రదర్ థామస్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు హైదరాబాద్లో ఉంటూ దేవుడు వారికి ఇచ్చిన ఉద్యోగంలో జాబ్ చేస్తూ, అలాగే దేవుడు ఆయనకి ఇచ్చిన పరిచర్యలు కూడా కుటుంబముగా కలిసి ముందుకు నడిపించబడుతున్నట్టు దేవుని యొక్క బిడ్డలు వారు మన మధ్యలో ఉన్నారు. థామస్ గారు, అలాగే వారి సత్యమణి కూడా మన మధ్యలో ఉన్నారు. నిన్న దినాన ఈ యొక్క ఉమెన్స్ ఫెలోషిప్లో చక్కని అద్భుతమైన వాక్య పరిచర్య సహోదరు అందించినారు. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో థామస్ గారు మన మధ్యలో ఉన్నారు. వారికి యొక్క సమయాన్ని అప్పగిస్తుంటున్నాం. ప్రైజ్ లార్డ్. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను, ఆర్ మీకు ఒక మాట చెప్పాను. నేను మీరు మీ భర్తలతో ఏటీఎం పిన్ నెంబర్ అడిగారా అని. ఎంతమంది అడిగారు, ఎంతమంది చెప్పారు? ఎవరైనా చెప్పారా? ఇంకొంత సమయం తీసుకుంటుందేమో. మన వాక్యంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 7:16 నుంచి 17 వరకు ఎవరైనా మైక్లో తెలుగులో చదివినట్టయితే సహాయకరంగా ఉంటుంది. మత్తయి సువార్త 7:16 నుంచి 17 వరకు తెలుగులో చదివినట్టయితే సహాయకరంగా ఉంటుంది. చాలు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. మీరు వారిని తెలుసుకొందురు. చదవండి. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను, పర్లేరు చెట్టైనను, అంజూరపు పండ్లైనను కొయ్యుదురా? అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు మంచి ఫలమును ఫలించును. చదవండి. పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. పనికి మాలిన ఫలములు అని రాయకుండా కాని ఫలములు అని రాశారు. గుడ్. ఒకసారి 16 మళ్ళీ ఒకసారి చదువుతారా? వన్ లాస్ట్ టైం. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో చాలు. నేను ఇవాళ మెసేజ్ టైటిల్ ఏం పెడదాం అనుకుంటున్నానంటే, మన ఫలములు ఎట్టివి, ఆర్ మన విశ్వాస జీవితంలో ఎటువంటి ఫలాలను మనము చూస్తూ ఉన్నాము లేదా అందిస్తూ ఉన్నాము. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. మా దేవా, మా తండ్రి నాయనా, జీవ గ్రంథంలోనైనా మీరు ఎన్నో విషయాలను పొందుపరిచారు నాయనా. ఈనాడునైనా మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రమయ్యా. మా ఆత్మీయ జీవితంలోనైనా ఎటువంటి ఫలాలనినైనా మీరు ఉండాలని ఆశపడుతున్నారో మేము ధ్యానించబోతుండగానైనా మీ సహాయ సహకారాలు మాకు సంపూర్ణంగా అందించమనినైనా, ఏ హృదయాలైతేనైనా మూయబడి ఉన్నాయోనైనా ఆ హృదయాలను తెరిచినైనా మీ వాక్యాన్నినైనా, మీ వాక్యం అనే విత్తనాన్నినైనా నాటినైనా ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం నైనా. ఘనత మహిమ ప్రభావాలను మీకే చెల్లిస్తున్నాయినా యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఎంతమంది రక్షింపబడ్డారు? ఒక్కసారి చేతి చూపిస్తారా? 50%. ఓకే. రక్షింపబడిన వాళ్ళకు ప్రశ్న ఇది, మీ రక్షణ కార్యం అయిపోయిందా, ఇంకా ఏమన్నా పెండింగ్ ఉందా? అయిపోయిందా? ష్యూర్, నో డౌట్. కానీ బైబిల్ వేరేలాగా చెప్తుంది.
దేవుడు రక్షణను ఎలా చూస్తాడు అంటే పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ లాగా చూస్తాడు. మనం బాప్తిజం తీసుకున్న రోజుని మనం ఏమంటామంటే ఆనాడు ఆ రోజు నేను రక్షణ అనుభవంలోకి దేవుడు నన్ను నడిపించాడు అన్న మాటను చెప్తాం. పరిశుద్ధ వాక్యం ఏం చెప్తూ ఉంది అంటే ప్రజెంట్కి వస్తే, ఈనాటి దినంకి వస్తే పాపము అనే శక్తిని పట్ల దేవుడు మనల్ని ప్రతిరోజు రక్షిస్తూ వస్తూ ఉన్నాడు. భక్తుడైన పౌలు ఒక మాట మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు అంటే పాపము మీ మీద ప్రభుత్వము చేయదు అని. అంటే దానికి అర్థం ఏంటి అంటే ప్రస్తుతం ప్రజెంట్లో ప్రతిరోజు మనము పాపం అనే శక్తి మీద దేవుడు కృప వల్ల మనల్ని దేవుడు రక్షిస్తూ వస్తూ ఉన్నాడు ప్రతిరోజు. లేకపోతే ఆ రక్షణ కవచం మనకు లేకపోతే ప్రతిరోజు మనము ఏమవుతాం? పాపము మన హృదయంలో పెరుగుతూ 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 పోతుంది. ఆ పెరుగుదలను తరుగుదలగా తీసుకొచ్చి జీరో చేయటానికి ప్రతిరోజు మనల్ని ఆ పాపం అనే శక్తి నుంచి దేవుడు తన కృపచేత మనం విశ్వసించినప్పుడు ప్రతిరోజు మనల్ని రక్షిస్తూ వస్తూ ఉన్నాడు. ఫ్యూచర్ టెన్స్ని ఎలా చూడాలి? ఫ్యూచర్ టెన్స్ని ఎలా చూడాలి అంటే ఎప్పుడైతే మీరు ప్రకటన గ్రంథం 21-22 చదివినట్టయితే అక్కడ ఏం రాయబడి ఉంటుందంటే పాపము దాని ప్రజెన్స్ ఇంకా ఉండనే ఉండదు, దేవుడు పాపాన్ని సంపూర్ణంగా నిర్మూలించేశాడు అన్న మాటను రాయబడి ఉంటుంది. దానికి అర్థం ఏంటి అంటే రక్షణకు దానికి మనము పొంతన పెట్టాలి అంటే రక్షణ కార్యము ఎప్పుడైతే మనము దేవుడి చెంతకు చేరుతామో రక్షణ కార్యము సంపూర్తి చెందుతుంది అని బైబిల్ వాక్యం చెప్తూ ఉంది. అందుకని భక్తుడైన పౌలు ఏమంటాడు అంటే ప్రతి నిత్యము దేవుడు నన్ను కరెక్ట్ చేస్తూ వస్తున్నాడు, ప్రతి నిత్యము దేవుడు నన్ను నడిపిస్తూ వస్తూ ఉన్నాడు, ప్రతి నిత్యము ఆయన కృపచేత నన్ను బలపరుస్తూ వస్తున్నాడు అని పౌలు మాట్లాడతాడు సంఘాలకు రాస్తూ ఉన్నప్పుడు. రక్షణ గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాం ఈరోజు? మన మెసేజ్ టైటిల్ ఏంటి? మన ఫలాల గురించి. మనం ఎటువంటి ఫలాలను వేరే వారికి అందిస్తున్నామా, మనం పొందుకుంటున్నామా అన్న విషయాన్ని చూద్దాం. ఇక్కడ ఏం రాయబడి ఉన్నారు? మన ఫలాలను బట్టి మనము ఎవరిమో అన్న ఆలోచన చెబుతూ ఉన్నారు. మత్తయి సువార్త 7:16-17లో ఎటువంటి ఫలాలు కలిగి ఉన్నాం మనం? మన ఫలాలు అనగానే 2 విషయాలు గుర్తొస్తాయి మనకు. ఒకటి ఆత్మ వరాలు, ఆత్మ ఫలాలు. వరాలు ఎంతమందికి ఇష్టము? ఫలాలు ఎంతమందికి ఇష్టము? వరాలు ఎంతమందికి ఇష్టమో చేసి చూపిస్తారా? వద్దా మీకు వరాలు? ఎవరికి వద్దా? అయ్యయ్యో. ఆత్మ ఫలాలు ఎంతమందికి కావాలి? ఆత్మ ఫలాలకు హ్యాండ్స్ ఎక్కువ వస్తున్నాయి, వరాలు వద్దంటున్నారు. ఎందుకో మరి ఏదో కొద్దిగా రిస్క్ ఉన్నట్టుంది వరాల దగ్గర. ఏమైనా రిస్క్ ఫేస్ చేశారా వరాల దగ్గర? ఇది ఎందుకు మనం మాట్లాడుతున్నాము ఈనాటి దినంలో అంటే సంఘాల్లో వరాల గురించి ఫలాల గురించి చాలా గలిబిలి జరుగుతూ ఉంది, చాలా గలిబిలి జరుగుతుంది. మీ సంఘాల్లో ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ క్రైస్తవ సంఘాల్లో వీటి గురించి చాలా ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. క్లారిటీ ఒకటి అందించి మనము ఏ కేటగిరీలో ఉండాలి, ఒక కేటగిరీలో ఉంటే ఇంకో కేటగిరీలోకి వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా, వెళ్ళాల్సి వస్తే ఎలా వెళ్ళాలి, దేవుడు మనల్ని ఎలా తీసుకెళ్తాడు అన్న ఆలోచన చేసి ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. దేని గురించి ఫస్ట్ మాట్లాడదాం? ఫలాలా వరాలా? నో టేకర్స్? ఓకే. రెండిట్లో డిఫరెన్స్ ఏమై ఉండొచ్చు? వరాలంటే ఫలాలంటే డిఫరెన్స్ ఏమి ఉండొచ్చు? ఎవరైనా చెప్పగలరా? ఇంతమందిలో అడిగితే ఏం చెప్తామంటారా? ఫస్ట్ వరాలు, ఎందుకంటే వరాలను అందరినీ అట్రాక్ట్ చేస్తాయి కదా, ఎందుకంటే వరాల బట్టి మనం బాగా కనపడతాం కదా, అంతేనా? నేను ఇప్పుడు ఇక్కడ నిలబడి ఒక ప్రాఫెసీ చెప్పానంటే నేను హైలైట్ అయిపోతాను కదా, అవునా? ఎవరైనా ప్రాఫెసీ చెప్తున్నారు అంటే, హీల్ చేస్తున్నారు అంటే మనము త్వరగా అట్రాక్ట్ అవుతాం కదా, ఎందుకంటే మనకి ఇమీడియట్గా పని జరిగిపోతుంది కదా. సో అందుకనే ఫస్ట్ వరాల దగ్గరికి వెళ్దాం. వరాలు దేవుడు ఎందుకు ఇస్తూ ఉన్నాడు? ప్రాఫెసీ ఉందా? 100% ఉంది. హీలింగ్ దేవుడు ఇచ్చాడా? 100% ఇచ్చాడు. వాటికన్నీ వ్యతిరేకం కాదు నేను.
వరాలు ఎక్కడ ఉన్నాయి బైబిల్లో? రెఫరెన్స్ గురించి అడుగుతున్నాను. ఎవరికైనా తెలుసా? నేను చెప్పబోయే విషయాలు ఈ ఫాలోయింగ్ చాప్టర్స్లో ఉంటాయి. 1 కొరింథీ 12, తర్వాత రోమా 12, ఎఫ్ఎస్సి 4 నుంచి నేను ఇవి మీకు చెప్పబోతూ ఉన్నాను. మనకు టైం తక్కువ ఉన్నది కాబట్టి మీకు రెఫరెన్స్లు చెప్తూ ఉన్నాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కావాలంటే రెఫర్ చేసుకోండి. 1 కొరింథీ 12, రోమా పత్రిక 12, ఎఫ్ఎస్సి సంఘానికి రాసిన పత్రిక 4. ఓకే, ఫలాలు వరాలు దగ్గరకు వస్తే, వరాలు దేవుడు ఎవరికి ఇస్తాడు అన్నదాన్ని తర్వాత మనం ఆన్సర్ చేసుకుందాం. ఫస్ట్, ఒక మనిషికి దేవుడు వరాలను ఎందుకు ఇస్తాడు? ఎందుకు ఇస్తుండొచ్చు? మనం పిల్లలకి చాక్లెట్ ఎందుకు ఇస్తాం? వాళ్ళు తిని హ్యాపీగా ఫీల్ అవుతారని కదా, వాళ్ళు చాక్లెట్ అంటే ఇష్టం కాబట్టి. సో ఎందుకంటే చాక్లెట్ తీయగా ఉంటుంది కాబట్టి పిల్లలకి నచ్చుతుంది. అలా దేవుడు మనకి పరిశుద్ధాత్ముడు ఆ వరాలని మనకు ఎందుకు ఇస్తాడు? మనం పెద్ద భక్తిపరులమనా? కాదు అని ఏమంటారు, ఇలా ఇలా అంటున్నారు. అమెరికాలో మీరు వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు మనము ఇలా 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 అన్నామనుకో, వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు. వాళ్ళు అండర్స్టాండ్ చేసే లాంగ్వేజ్ ఏంటి తెలుసా? ఎస్ కానీ, నో కానీ, మేబీ కానీ. మనం తల ఊపామనుకో వాళ్ళు ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. ఎందుకంటే మన సైన్ లాంగ్వేజ్ వాళ్ళకు అర్థం అవ్వదు. ఎనీవేస్, వరాల దగ్గరికి వెళ్తే దేవుడు వరాలను ఎందుకు ఇస్తున్నాడు అంటే సంఘ అభివృద్ధి కోసము, సంఘ క్షేమం కొరకు. మరొకసారి చెప్పుకుందాం. ఎందుకు ఇస్తున్నాడు అంటే సంఘ పరిచర్య అభివృద్ధి చెందటాని కోసము, ఉజ్జీవాన్ని పొందుకోవటాని కోసము, తర్వాత తన సంఘ బౌండరీస్ ఏవైతే విస్తరించబడాలా అన్న ఆలోచనతో సంఘాన్ని బలపరచడానికి కోసము సంఘంలో ఉన్న వారికి దేవుడు ఆత్మీయ వరాలను అందిస్తూ ఉన్నాడు. మనమేం చేస్తున్నాము మీకే తెలియాలి, నేను చెప్పను. సో మొదటిగా సంఘంలో ఉన్న సంఘస్థులకు దేవుడు ఇస్తూ ఉన్నాడు. దేవుడు ఉద్దేశం ఏంటి? ఇచ్చే ఉద్దేశము ఆత్మీయంగా వారు బలపడాలి అని, సంఘాన్ని కూడా ఉజ్జీవంతో ముందుకు తీసుకెళ్ళాలి అని. అంటే పరిచర్య కోసం దేవుడు వరాలను అందిస్తూ ఉన్నాడు. మరొకసారి చెప్తున్నాను, పరిచర్య కోసము, మన పరిచర్య కాదు కానీ దేవుడు పరిచర్య కోసము దేవుడు వరాలను అందిస్తూ ఉన్నాడు. ఆ క్లారిటీ మనకు చాలా ఇంపార్టెంట్. వరాలు ఎన్ని ఉన్నాయి? 1 కొరింథీ 12 నుంచి ఎవరైనా చదువుతారా? చదవండి. మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడినా అటు నడిపింపబడితిరని మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పుడనియు పరిశుద్ధాత్మ వలన తప్పు ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కటే. సంఘంలో ఇంకొక వైబ్రెంట్గా తిరుగుతున్న రూమర్ ఏంటి అంటే, మనం దేవుడి దగ్గర భక్తి చేస్తే దేవుడు మనకు వరాలను అందిస్తాడు అన్న ఆలోచనలో కూడా విశ్వాసాలు ఉన్న సిచ్యువేషన్లో మనం ఉంటూ ఉన్నాం. దేవుడు క్లియర్గా ఏం చెప్తూ ఉన్నాడు అంటే, వరాలని వాళ్ళకిచ్చే పనిని ముందుకు తీసుకెళ్ళటాని కోసము ఇస్తూ ఉన్నాను. భక్తిని బట్టి ఎంత మాత్రం కాదు. మన భక్తి పరులం అవుతే నాకు దేవుడు వరాలు ఇస్తాడు అన్న ఆలోచనలో ఉంటే బహుశా మీరు బిర్యానీలో కాలేశారు. మళ్ళీ చెప్తాను, మనం భక్తి బాగా చేస్తున్నాం కాబట్టి దేవుడు తన వరాలను మనకు ఇస్తాడు అనుకుంటే 0 మార్కులు వస్తాయి 100కు. మనకు ముందుకెళ్దాం, మనకు సమయం తక్కువ ఉంది కాబట్టి. దేవుడు ఈ వరాల గురించి ఏమంటారు అనేక రకాలుగా రాసున్నప్పటికీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, దేవుడు పరిచర్య చేయటాని కోసము ఇస్తూ ఉన్నాడు అని మాట్లాడుకుందాం. మనము
ఇప్పుడు ఏమంటారు, ఫలాల సైడ్ వెళ్దాం. ఫలాల సైడ్ వెళ్తే దేవుడు ఫలాలను ఎవరికి ఇస్తాడు? ఇందాక వరాలు అయితే మనము విశ్వాసులకు ఇస్తాడు అంటున్నాం, కానీ దానికి కొలమానము ఎలిజిబిలిటీ భక్తి కాదు అన్నది మనము క్లియర్గా తెలుసుకున్నాం. ఫలాల దగ్గరకు వచ్చినప్పుడు ఫలాలను దేవుడు ఎవరికి ఇస్తాడు? ఆబ్వియస్లీ విశ్వాసులకే. ఎందుకు? భయభక్తులుగా ఉండేటరకు. ఓకే, ఇంకా మనం ఫలం కలిగి ఉన్నామా లేదా అని ఎలా తెలుస్తుంది మనకు? ఒకసారి చూద్దామా ఆత్మీయ ఫలాలు ఏంటో. గలతీ 5:22-23. అయితే ఆత్మఫలములేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి సో మనం ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఫలాలను మన భక్తిని బట్టి అందుకుంటామా? 100% మన భక్తిని బట్టే అందుకుంటాం. కానీ వరాలు అలా కాదు. మన భక్తితో సంబంధం లేకుండా దేవుడు ఎవరిని వాడుకోవాలనుకుంటాడో వాళ్ళకు అందించే సిచ్యువేషన్ ఉంటుంది. ఫలాల వరకు వచ్చినప్పుడు మన విశ్వాసము దానికి మెజర్మెంట్ అవుతుంది. ఎందుకు అలా చెప్తున్నాను అన్న మాటను ఒకసారి మనం చూసినట్టయితే, యోహాను సువార్త 15:8 ఒకసారి చదువుతారా? మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగు ప్రేమించెనో నేనును మిమ్మును అలాగు ప్రేమించి తిని. 15:4 నుంచి చదవండి. నాయందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగే వల్లిలో నిలిచి ఉండుటనే గాని తనంతటా తానే ఎలాగు ఫలింపదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. చాలు. ఏమని చెప్తున్నాడు దేవుడు? మనం ఫలించాలంటే అంటే అర్థం ఏంటి? ఆయన యందు మనం ఉండాలంట, మన యందు ఆయన ఉండాలంట. అంటే అర్థం ఏంటి? ఆయన ఏమై ఉన్నాడు? ఆ వాక్యం ప్రకారం ద్రాక్షవల్లి వలె ఉన్నారు, మనము తీగల వలె ఉన్నాం. రిలేషన్షిప్ ఎలా ఉంటుంది? రిలేషన్షిప్ ఉందా లేదా? దాని అర్థం ఏంటి అంటే, మనము ఆత్మీయ ఫలము పొందుకోవాలి అంటే దేవుడు మనకు ఏమవ్వాలి? ఒకటి, సోర్స్ అయి ఉండాలి. ఇంకొకలాగా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే, ఇజ్రాయెల్ దేశంలో ద్రాక్ష తోటలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ పోలికతో రాసిన సందర్భం మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. మనకు అర్థమవ్వాలి అంటే, ఒక స్త్రీ గర్భం దాల్చినప్పుడు లోపల బిడ్డ ఆహారం ఎలా తింటాడు ఆర్ తింటుంది? బేబీ ఫుడ్ ఎలా తింటారు? ఆ స్త్రీ భోంచేస్తే ఆ భోజనం ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతే రక్తము ద్వారా అది బిడ్డకు చేరుతుంది. అంతేనా? వేరేలాగా ఏమన్నా మీ బల్లార్లో వేరేలాగా ఏమన్నా చేస్తారా? లేదు కదా. మదర్ బేబీ కనెక్ట్ అయి ఉంటాయి. ఇద్దరు ఒక ట్యూబ్తో కనెక్ట్ అయి ఉంటారు. ఆ ట్యూబ్ ద్వారా తల్లి తినే ఆహారంలో నుంచి శక్తి బలము బిడ్డకు ఆ ట్యూబ్ ద్వారా వెళ్తుంది. ఆ పోలికను మనం ఒకసారి చూసినట్టయితే, తల్లి ఉంటేనే బిడ్డ ఉంటుంది. తల్లి అంత బలమైన ఆహారం తీసుకుంటే బిడ్డ అంత బలముగా ప్రెగ్నెన్సీ లేబర్ అయినప్పుడు అంత బలంగా అంత వెయిట్ ఉంటారు. అంతేనా? ఆ పోలికను మీరు ఒకసారి అలా ఉంచితే, ద్రాక్షావళి కొమ్మల గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే, మొదటిగా ద్రాక్షావళి నుంచి ఏమంటారు, ఎప్పుడైతే బాటనీ చదివిన వాళ్ళు అయితే ఏమంటారు అర్థం చేసుకోగలరు, కానీ సునాయాసంగా అర్థం చేసుకోవాలి అంటే, అందులో నుంచి వెళ్ళే రసాయనాల దీనివల్లనే కొమ్మలు పైన ఆకులు వస్తాయి. ఫస్ట్ ఫలాలు రావు కదా, ఆకులు వస్తాయి. ఆకుల తర్వాత
ఫ్రూట్ మనం చూస్తాం. అంతేనా? ఒకవేళ ఆ రూట్లోనే ప్రాబ్లం ఉంటే ఫలాలు రావు కదా. దేవుడు ఒక చోట ఒక తోటమాలి ఏమంటారు దాన్ని తవ్వుతూ ఉంటే ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. ఇంత సమయం నుంచి దానికి ఫలాలు రావట్లేదు అన్న కాన్వర్జేషన్ కూడా మనం చూస్తాం. మనము ఒకవేళ మ్యాంగో విత్తనం వేస్తే సపోటా రాదు కదా, వస్తుందా? ఒకవేళ ఇంకొక విత్తనం వేస్తే, ఏ విత్తనం వేస్తే దానికి సంబంధించిన ఫలమే వస్తుంది. అలానే దేవుడు ఈ పోలికని తీసుకొచ్చి మన ముందు ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాడంటే, మొదటిగా మన హృదయంలో ఎటువంటి విత్తనం ఉంది, మన హృదయంలో ఎటువంటి విత్తనం ఉందో మనం చూసుకున్నట్టయితే మనం ఎటువంటి ఫలాలని సంఘానికి కానీ మనవారికి కానీ దేవుడికి కానీ చూపిస్తున్నాము అన్నది అర్థమవుతుంది. దీనికి విశ్వాసం అన్నది 100% కావాలి. పౌలు ఒక దగ్గర ఒక మాట అంటాడు. ఏమంటాడు అంటే, వరాలు ఉన్నా కానీ ప్రేమించే గుణము లేకపోతే 0 అంటాడు. జాగ్రత్త వహించండి. ఒకవేళ వరాల పైన ఎవరైనా అతి ఆశగా ఉంటే మంచిదే, దేవుణ్ణి మనం వరాలను అడగొచ్చు దేవుడు పనిచేయటానికి కోసం. కొంతమంది బాగా ప్రీచ్ చేసే వరం ఉండొచ్చు, బాగా పాటలు పాడే వరం ఉండొచ్చు, వాయిద్యాలు ప్లే చేసే వరం ఉండొచ్చు. కానీ వరము ఎప్పటికీ దేవుడి కోసమే వాడాలి. దేవుడి కోసం వాడకుండా ఆ మనిషి తన్ను తాను చూపించుకునేలాగైతే వారి జీవితము 100% నాశనానికే గురవుతుంది. ఫలాల దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎటువంటి విత్తనాలు మన హృదయంలో నాటుకుంటుంది. సాలమోను సామెతల్లో ఒక మాట రాస్తాడు. ఏమని రాస్తాడు అంటే, మనము ఏం ఆలోచిస్తామో అదే అవుతామంట. మనము ఏం ఆలోచిస్తామో అదే అవుతామంట. ఏదో తోటలో అవ్వ ఏం ఆలోచించింది? పండు తిందామని ఆలోచించింది, తిన్నది. మనం మన హృదయంలో ఎటువంటి విత్తనాలు నాటుకుంటున్నాము, ఎటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నాము, మన హృదయాన్ని దేనికి అప్పగిస్తూ ఉన్నాము, దేని కొరకు ఎక్కువ మన సమయాన్ని ఇచ్చేస్తున్నాము అన్నది మన జీవితంలో చూసుకుంటే మనం ఎటువైపు ప్రయాణం చేస్తున్నాము అన్నది అర్థమవుతుంది. ఎటువంటి విత్తనాలు మనం నాటుకుంటూ ఉన్నాము, తెలుసో తెలియకనో రకరకాల ఆలోచనల వల్ల మనం ఎటువైపు ప్రయాణం చేస్తూ ఉన్నాము. దేవుడు అంటూ ఉన్నాడు, మనము ఆ ఫలాన్ని చూపించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏమవుతుంది తెలుసా? మన ఫలాలను బట్టి, ఇందాక మత్తయి సువార్తలో మనం ఏం చదువుకున్నాం? మన ఫలాలను బట్టి మనము ఎవరి వారమో ఎవరు డిసైడ్ చేస్తారు? సాతాను డిసైడ్ చేస్తుంది. చెట్టు ఫలాలను బట్టి మనం ఏమంటారు, మ్యాంగో చెట్టుకు మ్యాంగో వస్తే ఇది మ్యాంగో చెట్టు అంటాం కదా. మనం ఎటువంటి ఫలాలని చూపిస్తున్నామో దాన్ని బట్టి మనము ఎవరికి సంబంధించిన వారమో అన్నది సాతాను మన దగ్గర ఎక్కడెక్కడ నెగటివ్ ఉంటాయో పట్టుకోవటానికి ట్రై చేస్తూ ఉంటాడు. జోబు గురించి సాతాను దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడు? నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టి ఆయన నిన్ను సన్నతిస్తూ ఉన్నాడు, నువ్వు అన్నీ తీసేసేయి, ఏం జరుగుతుందో చూడు అన్న మాటని తీసుకొచ్చి జోబు ఎంత ఇబ్బంది పడ్డాడో మనం అందరం చూసాం. ఒకవేళ మన జీవితం కూడా భక్తి జీవితం అయి ఉన్నట్టయితే డెఫినెట్గా ఛాలెంజెస్ వస్తాయి మనకి. కానీ భక్తి జీవితం లేకపోతే మన జీవితంలో మన హృదయంలో కానీ ఫలము అన్నది దేవుడి మనకిచ్చిన ఫలము మనము చూపించుకోలేము, సంఘానికి చూపించలేము, ఎవరికి చూపించలేము. రక్షణ కార్యంలో ఎవరెవరైతే ప్రయాణిస్తూ ఉన్నారో ఫలము చూపించాల్సిన బాధ్యత దేవుడు మన అందరి మీద పెట్టాడు. కానీ మనం అందరం ఏమనుకుంటాం తెలుసా? మన శక్తి సామర్థ్యాల వల్ల మనం భక్తి చేయొచ్చు అనుకుంటాం. దేవుడు మన శక్తిని బట్టి మనము ఫలాలని పొందుకుంటాము అని ఎక్కడ రాయలేదు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి ఒకసారి. దేవుడు ఏం చెప్తున్నాడు? మనము ఎప్పుడైతే ద్రాక్షావళితో కనెక్ట్ అయ్యి ఉంటామో అప్పుడు ఫలాలను చూపిస్తామంట. మళ్ళీ చెప్తున్నాను, మనకు దేవుడికి ఆ కనెక్షన్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆత్మీయ ఫలము మన హృదయంలో దేవుడు చూపిస్తాడు అన్న మాట చెప్తూ ఉన్నాడు. ఇది చేయాలి అది చేయాలని ఎక్కడన్నా రాశారా? అక్కడ యోహాను సువార్త ఇందాక మనం చదివిన దాంట్లో
15:4-5 వరకు చదివితే మీరు ఇది చేయాలి అది చేయాలని రాశారా? మీరు ప్రార్థన చేయాలి, మీరు ఏమంటారు వాక్యం బోధించాలి, ఇది చేయాలి అది చేయాలని రాశారా? లేదు. ఒకే ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏంటి? ఆయనలో మనం ఉండాలి, మనలో ఆయన ఉండాలి. ఇద్దరు ఉన్నప్పుడు ఆయన హృదయానికి మన హృదయానికి కనెక్షన్ ఉంటుంది. ఎప్పుడైతే ఒక స్త్రీ గర్భవతి అయినప్పుడు తను తినే ఆహారాన్ని బిడ్డకి ఎలా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుందో ఆ పైప్ ద్వారా మనము దేవుడు ఇద్దరము ఒక సంబంధం కలిగి ఉన్నప్పుడు దేవుడు మన హృదయాన్ని చక్కదిద్దుతూ పోతాడు. మనల్ని ఎలా చక్కదిద్దాలో ఆయనకు తెలుసు. ఆయన ఆలోచన మన హృదయంలో పనిచేయకుండా మనంతకు మనం భక్తి చేయాలనుకుంటే మన భక్తి ఎప్పటికీ ఆత్మీయ ఫలాలని 100% చూపించలేదు. మనం అందుకే సండే ఇలా వచ్చినప్పుడు వాక్యం ప్రకటించినప్పుడు మనం ప్రేమించాలి, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, మనం కూడా ఆయన రక్షణ భాగ్యం ద్వారా ఆయన బిడ్డలుగా ఉన్నాము, మనం కూడా ఆయన స్వరూపంలో నుంచి తయారు చేయబడ్డాము, ఆయన ప్రేమను మనం ప్రకటించాలా. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ప్రేమ, ఇక్కడున్న ప్రేమ ఇంటికి వెళ్ళగానే ఆవిరైపోద్ది. ప్రేమకు ఆపోజిట్ ఏంటి? ఎవరైనా చెప్తారా ప్రేమకు ఆపోజిట్ ఏంటి? ఎందుకని వాక్యం వింటున్నాం కదా, ఇంటికి వెళ్ళంగానే ఏమంటారు ఎందుకు అలా అవుతుంది? మీరు ఆత్మీయ ఫలాలు చూసే కానీ మనం చేయాలని అందరికీ ఆశ ఉంది, కానీ మనము చేయలేకపోతున్నాం. వేరే వాళ్ళ పట్ల కనికరం చూపించాలని మనకు ఆశగా ఉంటుంది. వేరే వాళ్ళ పట్ల మనకు ప్రేమ స్వరూపాన్ని, దేవుడిచ్చిన ప్రేమ స్వరూపాన్ని మనం ప్రకటించాలని ఆలోచన కలిగి ఉంటాం క్రియారూపంలో కూడా. కానీ మన సొంత శక్తితో మనము ట్రై చేస్తాం కాబట్టి ఒకసారి బహుశా ఏమంటారు పాస్ అవ్వచ్చేమో, 100 సార్లు ఫెయిల్ అవుతూ ఉన్నాం. దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, నాలో నువ్వు నీలో నేను ఎప్పుడైతే ఉన్నట్టయితే నేను నీ హృదయానికి అందించినవి మనం దాన్ని ఆ హృదయానికి అందించిన వాటితో మన హృదయాన్ని చక్కదిద్దుకుంటూ ఎప్పుడైతే అంగీకరిస్తూ పోతామో దేవుడు 100% ఆ ఫలాన్ని మన హృదయంలో నాటుతూ పోతాడు. భక్తి చేసే విషయంలో మన శక్తి సామర్థ్యాలకు అవకాశమే లేదు. మనకు శక్తి సామర్థ్యాలు ఉంటే దేవుడు అవసరం ఏముంది? లేదు కదా. దేవుడు ఏమంటాడు అంటే, మన హృదయంతో పనిచేసినప్పుడు మన శరీరం ఆటోమేటిక్గా హృదయానుసారంగా బెండ్ అవుతుందంట. మనం ఏం చేస్తాం తెలుసా? బయట నుంచి లోపలికి వస్తాము, దేవుడు లోపల నుంచి బయటకు చూపించే ప్రయత్నం చేస్తాడు. ఇన్స్టాగ్రామ్లలో, సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది? బయటున్న స్వరూపాన్ని చూపిస్తూ పీపుల్ని ఆకర్షిస్తారు. దేవుడు ఆకర్షణ ఎలా ఉంటుంది? దేవుడు లోపల కార్యం చేసి లోపల జరిగిన దాన్ని మన శరీరం ద్వారా దేవుడు డిస్ప్లే చేసే ప్రయత్నం చేస్తాడు. లోపల జరిగిన చేంజ్, లోపల జరిగిన కార్యము నిరంతరంగా ఉంటుంది. బయట జరిగే మేకప్ కానీ పైకప్పు కానీ ఏ కప్పు నాకు తెలియదు, కానీ అది టెంపరీగా ఉంటుంది. ఎందుకంటే శరీరానికి ఒక టైం ఉంది. ఆ టైం అయిన తర్వాత గాన్. మనం ఎప్పుడు యంగ్ ఉండలేం కదా, ఎప్పుడు అదే ఎనర్జీ ఉండదు కదా. కానీ హృదయము ఎప్పుడు అలానే ఉంటుంది. హృదయానికి తెల్లంటికలు ఏం రావు కదా, వస్తాయా? కానీ మన శరీరానికి వస్తాయి. బహుశా మీలో ఎవరైనా ఏమంటారు, నేను అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే ఒక 20 సంవత్సరాల తర్వాత అందం ఎక్కడ పోద్ది? అందం కోసం పెళ్లి చేసుకున్నట్టయితే 20 సంవత్సరాల తర్వాత వదిలేయాల్సి వస్తుందేమో బహుశా, అలాంటి నిర్ణయాలు తీసుకొని మనము పెళ్లి చేసుకుంటే. ఆలోచించండి. చాలా 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 ఇంపార్టెంట్. ఇంకొక మాట చెప్పుకొని మనము ముగించుకుందాం, సమయం అవుతూ ఉన్నది కాబట్టి. అపోస్తల కార్యములు 2:38 చదువుతారు. నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని 2:38 38
పేతురు, మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మలను వరము పొందుదురు. చాలు. ఏమవుతుందంట? రక్షణ లేని వారికి ఈ మాట, రక్షణ ఉన్నవారికి కూడా వర్తిస్తుంది. ఒకసారి ఆ మాట లాస్ట్ టైం చదువుతారా సిస్టర్? అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. చాలు. ఎప్పుడు వస్తుందంట ఆ వరము? ఆ మాట చదువుతారా ఒకసారి కంప్లీట్గా? పేతురు, మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి. చాలు. ఈ మాట ఎందుకు చదివించానంటే నేను ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. నేను చాలామంది బయలుదేరారు ఏమని అంటే పరిశుద్ధాత్మని పొందుకోవాలి అంటే, అండ్ అఫ్కోర్స్ పరిశుద్ధాత్ముడు ఏమంటారు ఫిల్లింగ్ అని తర్వాత ఎస్టాబ్లిష్ అవటం అది వేరే టాపిక్ అవుతుంది. కానీ మనం రక్షణ కార్యాన్ని మన హృదయంలో అంగీకరించామంటేనే ఆయన ప్రజెన్స్ మన హృదయంలో ఉన్నట్టు. వాక్యం విన్నప్పుడు మనము పాపిమి అని ఎవరు ఒప్పిస్తారు? మనకంతకు మనం ఒప్పుకుంటామా? అఫ్కోర్స్ మనకంతూ ఫైనల్గా జరిగేది అదే. కానీ ఇనిషియల్గా మనం పాపం చేసామని ఒప్పించేది పరిశుద్ధాత్ముడే. అంటే హృదయంలో ఆయన పని చేయటం మొదలు పెడుతున్నాడు అని ఒప్పించడమే కాదు, కానీ ఆయన రక్షణ వైపు మనల్ని ప్రేరేపిస్తాడు. రక్షణ వైపు ప్రేరేపించినప్పుడు మన మనస్సును ఎప్పుడైతే మనం మార్చుకుంటామో, నేను నా జీవితాన్ని ఇక మీదట నా సొంత ఆలోచనల వల్ల కానీ నా సొంత శక్తి వలన కానీ నేను రన్ చేయను, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని నేను స్వీకరించి ఆయన చేతుల్లో నా జీవితాన్ని పెట్టి ఆయన నా జీవితాన్ని పరిపాలించే విధంగా ముందుకు సాగుతానని ఎప్పుడైతే మనం నిర్ణయించుకుంటామో, ఆ అండర్స్టాండింగ్ కానీ ఆ నిర్ణయంలో కానీ పరిశుద్ధాత్ముడు 100% పనిచేస్తూ ఉన్నాడు. సాతాను నేను పాపిని అని చెప్పొచ్చేమో, కానీ నేను రక్షింపబడేదానికి ఆలోచన చేస్తాను అని సాతాను ఎప్పుడు చెప్పడు. మనం ఒకవేళ అటువంటి ఆలోచనలు చేస్తున్నాము అంటే 100% పరిశుద్ధాత్ముడు మన హృదయంలో పనిచేస్తూ ఉన్నాడు. కానీ ప్రాబ్లం ఎక్కడవుతుంది అంటే మనము కొన్ని మూమెంట్స్ మాత్రమే ఆయనకు మన హృదయం పైన అధికారం ఇచ్చి ఆయన పనిని కొన్ని క్షణాల వరకు ఆపేస్తాం. అక్కడ ప్రాబ్లం ఉంది. అందుకనే ఆయన మనకు వరంగా ఉన్నాడు, గిఫ్ట్గా ఉన్నాడు అని దేవుడు వాక్యము సెలవిస్తున్నప్పుడు మనం ఎప్పుడైతే రక్షణ కార్యం గురించి ఏమంటారు ఆయనకు సంపూర్ణమైన అధికారాన్ని మన హృదయం పైన ఎప్పుడైతే ఇచ్చామో రక్షణ కార్యం జరుగుతున్నది. మన జీవితంలో ప్రతి ఒక్క కార్యక్రమం పైన, ప్రతి ఒక్క నిర్ణయం పైన, ప్రతి ఒక్క ఆలోచన పైన ఎప్పుడైతే ఆయనకు మనం అధికారాన్ని ఇస్తామో 100% ఆయన మన హృదయంలో నిరంతరంగా ఉండటానికి ఇష్టపడతాడు. ఒకవేళ మనము ఒక పూటకో, ఒక గంటకో, ఒక రోజుకో, ఒక వారానికో, ఒక నెలకు మాత్రమే ఆయనతో మనం సహవాసం చేసే పరిస్థితిలో ఉంటే మనం ఎప్పటికీ పడుతూ లేస్తూ ఉంటాం. పాపం పైన సంపూర్ణమైన విజయాన్ని మనము ఎప్పటికీ పొందుకోలేం. కొన్ని సందర్భాల్లో బహుశా నెక్స్ట్ సర్వీస్లో ఏమంటారు ఎటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలన్న ఆలోచన చేసి కొంత లోతుగా మాట్లాడుకుందాం. కానీ మన ఆత్మీయ ఫలాలని మనము దేవుడిని మనం కలిసినప్పుడు, మనము ఆయన మన చిట్టా తీసినప్పుడు మన ఎన్ని ఫలాలు ఉన్నాయి, ఉన్న ఫలాల్లో ఎన్ని ఫలాలు మనం చూపించగలిగాము అని ఒకవేళ రక్షింపబడిన వారి అకౌంట్ దేవుడు చూసినట్టయితే 1, 2 ఉంటే మనం దేవుణ్ణి సంపూర్ణంగా మన హృదయం పైన ఆయనకు అధికారాన్ని ఇవ్వలేదు అని. మీకు ఒక విషయం తెలుసా? దేవుడి ప్రేమ ఎంత పవర్ఫుల్ అంటే వినడానికి రెడీగా ఉన్నారా? ఆర్ యు ష్యూర్? దేవుడి ప్రేమ ఎంత పవర్ఫుల్ అంటే దేవుణ్ణే వ్యతిరేకించే శక్తి దేవుడికి ప్రేమ ఉంది. ఏదోని తోటలో ఏమైంది? దేవుడు వాళ్ళని ప్రేమించి తన స్వరూపంలో తయారు చేసుకుంటే ఆ ప్రేమని ఆధారంగా చేసుకొని ఆదాము అవ్వ చెయ్యకూడని పని చేసినప్పుడు ఏం చేస్తున్నాము? ఆయన ప్రేమని వ్యతిరేకించే పరిస్థితిలోకి వాళ్ళు వచ్చారా లేదా?
మన ఇంట్లో పిల్లలు ఇది చెయ్యొద్దు, నీకు మంచిది కాదు అని చెప్పినప్పుడు అదే చేస్తారు కదా. మనం పిల్లల్ని ఇంట్లోంచి బయటకు విసిరేయం కదా, విసిరేస్తామా? దాని అర్థం ఏంటి? మనం వాళ్ళని ప్రేమిస్తున్నాం కాబట్టి వాళ్ళు మన ప్రేమను ధిక్కరించే చాయిస్ కూడా వాళ్ళకు ఉంది. దేవుడి ప్రేమకు ఇంకొక పవర్ఫుల్ స్టేట్మెంట్ ఉంది. ఏంటి అంటే, తప్పు మనం చేసా కానీ మనల్ని పొందుకోవడానికి కోసము తన్ను తాను కోల్పోయిన సందర్భాన్ని కూడా మనం చూస్తాం. తప్పిపోయిన మనల్ని సంపాదించుకోవటానికి కోసము తన్ను తాను తప్పిపోవటానికి ఇష్టపడ్డాడు. మీరు రియలైజ్ అవుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ దేవుడిని చేసినప్పుడు ఆయన హృదయానికి మన హృదయానికి మధ్యలో కనెక్షన్ పెట్టాలి. నాలో మీరు, మీలో నేను ఉంటాను అని ఆలోచన చేస్తున్నప్పుడు మన హృదయాన్ని ఆయనకు అప్పగించకపోతే ఆత్మీయ ఫలాలు మనం ఎప్పుడూ పొందుకోలేం. రక్షణ నేను పొందుకున్నాను, చాలు, నేను పరలోకానికి వెళ్ళిపోతాను అన్న ఆలోచనలో మనం ఉన్నట్టయితే మనకు మరుగుజ్జు ఆలోచనలతో మనం ముందుకెళ్తున్నాము అని అర్థం. ఆయన స్వరూపంలోకి, ఆయన స్వారూప్యంలోకి మనము మారాలి అనే ఆశ కలిగి ఉండి ఆయన వరాలను, ఫలాలను మన ముందు పెడుతూ ఉన్నాడు. ఇది ఒక ట్రాన్సిషన్ పీరియడ్ లాగా. ఆయన స్వరూపంలోకి, ఏదో తోటలో ఆయన ఇచ్చిన స్వరూపాన్ని మనం ఏదైతే కోల్పోయామో ఆ స్వారూప్యతలోకి తీసుకొచ్చే మార్గంలో ఇవి కొన్ని మైల్ స్టోన్స్ మాత్రమే. దేవుడు శిష్యులకు ఏం చెప్తాడు? నేను మిమ్మల్ని ఎవరు జడ్జ్ చేస్తారు? మనల్ని దేవుడు మాత్రమే జడ్జ్ చేస్తారన్న ఆలోచనలో ఉన్నాం కదా. దేవుడు శిష్యులతో ఏమంటాడు? మీరు నాతో 12 చైర్స్ వేసి ఆయన థ్రోన్ పక్కన శిష్యులను పెట్టుకొని ఆయన పరిపాలన కొనసాగించే పరిస్థితిలోకి మనము ఆ రోజు కూడా చూడబోతూ ఉన్నాం. ఎందుకని శిష్యులకు దేవుడు అంత హై ఇంపార్టెన్స్ ఇచ్చాడు? ఎందుకంటే దేవుడు మనస్సు, వారి మనస్సు ఒకటైపోయింది. మనము కూడా మన జీవితాలు, మనము ఎంతసేపు మన జీవితాలు బాగుపడాలన్న ఆలోచనతో ఆగిపోతే దేవుడు మన అక్కర్లను తీరుస్తాడు, మన అవసరాలను తీరుస్తాడు, మన కన్నీటిని తుడుస్తాడు, మనల్ని ఓదార్చే దేవుడై ఉన్నాడు. తన ప్రేమతో ఎన్నో విషయాలు మన జీవితానికి చేయటానికి దేవుడు నిరంతరం సిద్ధంగానే ఉన్నాం. మనము బంగారు బాతు గుడ్డు కోసమే చూస్తున్నాం, కానీ బంగారు బాతు మనకు అక్కర్లేదు. దేవుడు ఇచ్చే పనుల కోసమే మనము, దేవుడిచ్చే ఈవుల కోసమే మనం ప్రాకలాడుతూ ఉంటే ఆయన హృదయాన్ని మనము కోల్పోతూ ఉన్నాము. బంగారు గుడ్డు కావాలా, బంగారు బాతు కావాలా అంటే చాలామంది బంగారు గుడ్డు చాలు అన్న ఆలోచనలో ఉన్నారు. ప్రతిరోజు ఆ బంగారు బాతు బంగారు గుడ్డు పెడుతూ ఉందంట. బాతు ఎందుకండి, గుడ్డు చాలు అన్నట్టుంది. మీకు గుడ్డు కావాలో బాతు కావాలో మీరే నిర్ణయించుకోండి. ఒకవేళ అటువంటి ఆలోచనలు మనం ప్రయాణం చేస్తున్నట్టయితే దయచేసి కొంతైనా కానీ, రాయలసీమ లాంగ్వేజ్లో చెప్పాలంటే పౌరుషం కలిగి ఆత్మీయ భక్తిని చేద్దాం. పౌరుషం లేదా మనకు 100% ఉంది, కానీ మన హృదయాన్ని అప్పగించలేము. మన ఇంట్లో వాళ్ళకి అప్పగించలేము, మన స్నేహితులకు అప్పగించలేము. నా హృదయం నా దగ్గరే పెట్టుకుంటాను. గుడ్లు పెడుతుందా? ఆ హృదయాన్ని దేవుడికి అందించే ప్రయత్నం చేద్దాం. ఎవరైతే రక్షణ కార్యము మీ జీవితంలో ఇంకా ఆహ్వానించుకోలేదో, చిన్న మాట చెప్పి క్లోజ్ చేస్తాను. నారాయణగూడ బ్యాప్టిస్ట్ చర్చ్లో నేను ఒక సర్వీస్ అటెండ్ అవుతూ ఉంటే ఆ రోజు ఒక మాట సేవకుడు చెప్పాడు రక్షణ గురించి. చాలామందిని ఇన్వైట్ చేశాడు. ఒక మనిషి ఆయన ఆ ఇన్విటేషన్ని యాక్సెప్ట్ చేయకుండా, రక్షణ కార్యం ఆయన హృదయంలో జరగకుండా చర్చ్లో నుంచి బయటకు వచ్చేసాడు. బయటకు రాగానే యాక్సిడెంట్ అయ్యి ఆయన చనిపోయాడు. అటువంటి పరిస్థితి ఏ సంఘములో, ఏ సంఘస్థులకు రాకూడదు. మిమ్మల్ని నేను భయపెట్టట్లేదు, మిమ్మల్ని నేను ఫోర్స్ చేయట్లేదు. దేవుడు వాక్యం కూడా ఫోర్స్ చేయదు ఎవరిని. ఆలోచన చేయండి. మీ హృదయం ఒకవేళ దేవుడికి ఇవ్వాలా అనుకున్నట్టయితే, నేను భక్తి బాగా పర్ఫెక్ట్గా అయిన తర్వాత వస్తాను అన్న ఆలోచనలో ఉన్నట్టయితే మీరు ఎప్పుడుకి రాలేరు. ఎఫ్ఎస్సి
7, 8, 9 మీరు చదవక్కర్లేదు. కృపచేత విశ్వసించినప్పుడు మనము రక్షణ భాగ్యంలోకి దేవుడు మనల్ని తీసుకెళ్తాడంట. మన క్రియలను బట్టి కాదు. రక్షింపబడిన వారిని ఆయన సత్క్రియలు చేయటానికి కోసము ఏర్పరచుకున్నారంట. తేడా గమనించండి. ఎవరైతే మీ బాప్తిసాలని, మీ రక్షణ నిర్ణయాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ ఉన్నారో, రక్షింపబడ్డానికి మీరు పరిశుద్ధులు అవ్వాల్సిన అవసరం లేదు. మీ హృదయాన్ని మీరు అప్పగించుకోవాలని అనుకుంటున్న ఆ నిర్ణయమే మొదటి మెట్టు. ఆ హృదయాన్ని దేవుడికి అప్పగిస్తే దేవుడు సరి చేస్తాడు. మీరు సరి చేసుకుంటే దేవుడు అవసరమేముంది? దయచేసి డిలే చేయొద్దండి. మీ హృదయంలో దేవుడు ఆ కార్యాన్ని జరిపించినట్టయితే, మీ హృదయంలో దేవుడు ఆ నిర్ణయాన్ని మీకు ఆల్రెడీ అందించినట్టయితే, ముందుకొచ్చి బాప్టిజం తీసుకొని మీ రక్షణ కార్యాన్ని సెక్యూర్ చేసుకోమని చెప్తూ ఉన్నాను. డిలే చేయొద్దు. రక్షింపబడిన వారందరూ దేనికోసమంట? సత్క్రియల కోసము దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడంట. ఏ క్రియలంట? విశ్వాసపు క్రియల కోసం మనల్ని దేవుడు ప్రత్యేకపరచుకున్నాడంట. ఆ క్రియల్లో మొదటి క్రియ మనము ఫలాలని దేవుడికి చూపించటం. మనలో ఆయన ఉన్నప్పుడు, ఏకమైనప్పుడు ఆయనలో ఉన్నవి మనకు ఆయన ఇన్హెరిటెన్స్ లాగా ఇస్తాడు అని దేవుడు వాగ్దానం చెప్తూ ఉంది. మనం పొందుకుందామా అవి? వద్దా? మనం కష్టపడేది ఏమన్నా ఉందా అక్కడ? మనం నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయంలో నిలబడటమే. మిగతాది దేవుడు తన కృపచేత మన ద్వారా జరిపించుకుంటాడు. ఆ నిర్ణయం తీసుకుందామా? ఆత్మకార్యాలు మన హృదయంలో జరగటానికి దేవుడికి ఒక అవకాశం ఇద్దామా? దేవుడికి మన హృదయం పైన అధికారాన్ని ఇద్దామా? మన హృదయాన్ని దేవుడికి అప్పచెప్దామా? ఎస్, నో, మేబీ. నిజంగా ఆత్మీయ ఫలాలని ఈ ప్రపంచానికి మనం అందిద్దామా? మన పని అదే. మన ఫలము చేత లోకము మనలో ఎవరున్నారు అన్నది చెప్తుందంట. మనలో ఎవరున్నారో అని తెలియాలి అంటే మన ఫలము నిర్దేశిస్తుందంట. మన హృదయంలో మనము ఎవరున్నారు అని మనం నోరు తెరిచి చెప్పనవసరం లేదు. మన హృదయంలో ఆ ఫలం ఉన్నట్టయితే, ఆయన నాటిన విత్తనము మన హృదయంలో ఎదగటానికి మనము దేవుడికి అవకాశం ఇస్తే, మనం వెళ్ళి టెస్టిమనీ చెప్పనవసరం లేదు. ఆటోమేటిక్గా అన్యులకు కూడా తెలిసిపోతుంది. అటువంటి నిర్ణయం తీసుకొని మనము ప్రార్థనలోకి కొనసాగుదాం. కళ్ళు మూసుకోండి. 2 నిమిషాలు మనము చెప్పిన వాక్యాన్ని బట్టి పరిశీలించుకొని ఒక నిర్ణయం తీసుకొని ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. మొదటిగా నేను ఎవరైతే రక్షణ భాగ్యాన్ని పోస్ట్పోన్ చేస్తూ వస్తూ ఉన్నారో, దేవుడు వారి హృదయంలో వారిని కన్విన్స్ చేసి ఉన్నప్పటికీ, నేను పర్ఫెక్ట్ అవుతాను, నేను ఈ అలవాటు మానుకున్న తర్వాత, ఈ పద్ధతి మానుకున్న తర్వాత దేవుడి దగ్గరకు వచ్చి నేను బాప్టిజం తీసుకుంటాను నన్ను ఆలోచన చేస్తూ ఉన్నారేమో. దేవుడు ఈనాడు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎఫ్ఎస్సి 2, 6, 7, 8, 9 వచనాల ప్రకారం కృపచేత మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో, ఆయన కృప ఉంది కాబట్టి విశ్వసించే ప్రయత్నం ఎప్పుడైతే చేస్తామో, ఆయన రక్షణ భాగ్యాన్ని మనకు గిఫ్ట్గా ఇస్తున్నాడని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. అటువంటి రక్షణను అందుకొనటకు మొదటిసారి మీ హృదయంతో దేవుడు మాట్లాడినట్టయితే నాకు చేయెత్తి చూపిస్తారా? మీకోసం నేను ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాను. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. మీరు ఆ నిర్ణయాన్ని మీ చేతికి దించవచ్చు. ఆ నిర్ణయాన్ని ఈ రోజుకో తీసుకున్నాము అని చెప్పి వదిలిపెట్టక మీ పాస్టర్ గారితో మాట్లాడండి. ముందుకు ఎలా కొనసాగాలో మీ పాస్టర్ గారు మిమ్మల్ని గైడ్ చేస్తారు. రెండో ఇన్విటేషన్ నేను ఇద్దాం అనుకుంటున్నాను. ఎవరైతే విశ్వాసంలో రక్షణ ద్వారా ప్రవేశించారో, విశ్వాసులుగా పిలువబడుతూ ఉన్నారో, ఆత్మీయ ఫలాలను మనం చూపించలేని పరిస్థితిలో ఉంటూ ఉన్నామో, ఓన్లీ రక్షణ కార్యం దగ్గరే మన జీవితము రక్షణ భాగ్యం అందుకొని మన బర్త్ రిజర్వ్ చేసుకున్నాము అనుకుంటున్నామో,
అలా కాదు, నేను దేవుణ్ణి నిర్దేశించినట్టుగా నా హృదయంలో దేవుణ్ణి నేను మరొకసారి ఆహ్వానించుకుంటాను. ఆయన నా హృదయంలో ఎటువంటి ఫలాలను నాటాలనుకుంటున్నాడో అటువంటి ఫలాలను నాటటానికి నేను దేవుడికి అవకాశం ఇస్తున్నాను. ఆయనకు నా హృదయం పట్ల ఉన్న ఆశను నెరవేర్చుకొనుటకు ఆయనకు అధికారాన్ని ఇస్తున్నాను అని నిర్ణయం తీసుకున్న వాళ్ళు మీలో ఎవరో ఉన్నట్టయితే చేయెత్తి చూపిస్తారా నాకు? ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా తండ్రినైనా మీ హృదయంనైనా మా హృదయంలో ఉండాలి అని మీరు ఆలోచన పెట్టారు నైనా. మా హృదయం మీ హృదయంనైనా మమేకమైనైనా ఆత్మీయ ఫలాలకునైనా మేము అవకాశం ఇవ్వాలి అని నైనా మీ వాక్యం సెలవిస్తుంది నైనా. ఆ ఫలాలను బట్టి మేము ఎవరిని కలిగి ఉన్నాము అని లోకము చూసే పరిస్థితి ఉంటూ ఉన్నది అని మీరు చెప్తూ ఉన్నారు నైనా. మీ ఆత్మీయ ఫలాలనైనా ఎన్నో ఉండగానైనా ఒకటో రెండో మేము గ్రహించుకొనినైనా అంతటితో తృప్తి పడకనైనా మీరు మా హృదయంలో ఎన్ని నాటుతారోనైనా వాటికినైనా మేము ప్రతిస్పందించే హృదయాలుగా మా హృదయాలనైనా మార్చమని ప్రార్థిస్తున్నాం నైనా. రక్షణ కార్యం లేని వారినైనా ఎవరైతే ఈనాడు నిర్ణయం తీసుకున్నారోనైనా ఆ రక్షణ కార్యక్రమాన్ని బాప్టిజం రూపంలోనైనా ముందుకు కొనసాగించటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నైనా. వారు మీ వాక్యాన్ని బట్టినైనా నిర్ణయం తీసుకున్నారోనైనా పరిశుద్ధాత్ముడునైనా వారు హృదయంలో కార్యం చేసినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నానైనా. పరలోకంలో ఒక హృదయం ఎప్పుడైతే రక్షణ వైపుకు అడుగులేసి రక్షణ కార్యక్రమాన్ని వారి హృదయంలో ప్రతిష్ఠించుకుంటారోనైనా పండగ వాతావరణంగా ఉంటుంది అని మీ వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే నిర్ణయం తీసుకున్నారోనైనా ఆ నిర్ణయాన్ని బట్టినైనా పరలోకంలో ఎటువంటి పరిస్థితి ఉన్నదోనైనా మేము గ్రహించే శక్తిని మాకు ఆలోచన మాకు ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా నైనా. ఎవరైతే వారి హృదయాలనైనా రీడెడికేట్ చేసుకోవాలన్నా ఆ హృదయాలకు మీరు ఇచ్చిన ఆలోచనని బట్టినైనా ఆ హృదయాల్లో మీరు చేసిన కార్యాన్ని బట్టినైనా స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను నైనా. ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాయినా యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.